ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇతూ జన్మస్థానమందు శనైశ్వరుడు, జన్మస్థానమందు శుక్రుడు, జన్మస్థానమందు కుజుడు, జన్మస్థానమందు బుధుడు, ద్వితీయ స్థానమందు ధనస్థానమందు గురుడు, ధనస్థానమందు రవి, పంచమంలో రాహువు, లాభమందు కేతువు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. మకర రాశి వారికి జన్మకుజశనుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంది. అదేవిధంగా ద్వితీయమందు ఉన్నటువంటి రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాక్స్థానమందు ఉన్నటువంటి స్థితిని బట్టి. అదేవిధంగా యోగం ఏంటంటే ధనమందు ఉన్నటువంటి గురుడు కూడా మీకు యోగిస్తున్నారు. 14వ తారీఖు నుండి రవి మార్పు, పరాక్రమ స్థానంలోకి రవి మార్పు అద్వితీయమైనటువంటి యోగాన్ని కలగజేస్తారు. శుక్రుడు కూడా ధనస్థానంలోకి వెళ్ళబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు యోగదాయకమే. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని గతించినటువంటి రోజుల్లో ఎంత అయితే మిమ్మల్ని నిందించి తగ్గించి మిమ్మల్ని తక్కువ అంచనా చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పేటువంటి రోజులు తొందరలో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీదే విజయం. పట్టిందల్లా బంగారం అన్నంత గొప్పగా మీకు కనపడుతుంది. ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా పోతాయి రాబోయేటువంటి రోజుల్లో. దైవబలం మీకుంది. గురువుల యొక్క ఆశీస్సులు మీకున్నాయి. ఎవరో ఏదో చేస్తారు అనేటువంటి, ఎవరి వల్ల నాకు ఏదో జరుగుతోంది అనేటువంటి కన్నా మీ ఆత్మస్థైర్యాన్ని మీరు నమ్ముకోండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ కష్టం ఎక్కడికి పోదు. ఏలినాటి శని కూడా చివరి భాగంలో ఉన్నది. అదే 5 సంవత్సరాలు పూర్తవుతోంది తొందరలో. కాబట్టి గురుబలం కూడా మీకు యోగదాయకంగానే ఉన్నది. భయపడవలసినటువంటి పని లేదు. మీ కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మీది కానిది ఏది కూడా మీది కాదు. దురాశ మీరు పడరు. అలా అని మీరు ఏదో జరుగుతుంది అని మీరు అనుకోకండి. మీకే ఆ విధంగా కలిసి వస్తుంది. మీ కష్టం, మీరు గతంలో ఎవరికో కొంత ధనం ఇచ్చి ఉండొచ్చు, అప్పు ఇచ్చి ఉండొచ్చు, లేదా నూతనంగా అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అవన్నీ కలిసి వస్తాయి. ధనం ఇచ్చిన వాళ్ళు కూడా అనుకోకుండా మీకు తిరిగిస్తారు. దానివల్ల మీకు ఆవహించి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. అఖండమైనటువంటి ఆనందం ఇంట్లో కనపడుతుంది. తల్లిదండ్రులతో కూడా కొంత యోగదాయకంగా మీరు ఆనందంగా గడపగలుగుతారు. లాభమందు ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. భయపడవలసినటువంటి పని లేదు. ధనమందు గురుడు ఉన్నారు. ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. దానివల్లే ఎన్నో భయంకరమైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ మీరు ఈ స్థితికి రాగలిగారు. ప్రతి విషయంలోనూ కూడా దూరపు ఆలోచన మంచిది. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు కలిసి వస్తుంది. అయితే ఇక్కడ వాక్స్థానమందు ఉన్నటువంటి రవి, దానివల్ల ఆవేశంగా ఎవరినో ఏదో చిన్న మాట అంటారు. ఆ మాట అక్కడితో ఆగకుండా ఏదో దమానంలో వ్యాపించినట్టుగా కుటుంబం అంతా అయిపోవడం, ఏదో తప్పు మాట్లాడినట్టుగా, లేకపోతే మీ ఆఫీసులో కానీ కుటుంబంలో కానీ బయట కానీ అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా సృష్టించేసి మిమ్మల్ని దోషిగా చిత్రీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన చాలా అవసరము. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా మిమ్మల్ని అభివృద్ధి పరంలోకి తీసుకువెడతాయి. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కలిసి వస్తాయి. భయపడవలసినటువంటి పని లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకంత శాంతం తగ్గి ఉండటం చాలా మంచిది. ఎక్కువ ఆలోచించకండి.
పంచమంలో ఉన్నటువంటి రాహు వల్ల పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల విద్యా విషయంలో కానీ, పిల్లల గురించి ఒకంత ఆలోచన ఎక్కువ అవుతుంది. ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. భయపడవలసినటువంటి పని లేదు. వ్యక్తిగతమైనటువంటి జాతక నిర్ణయం ఒకసారి చేయించుకోండి. జరుగుతున్నటువంటి మహర్దశలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు మారబోతోంది, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవడం వల్ల ఒకంత ఆత్మస్థైర్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. జన్మకుజుని వల్ల కొంత ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి ఆయుధాలతో కానీ, నిప్పుతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. పదునైనటువంటి ఆయుధాలతో పోలీసు రంగంలో ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళకి, దూర ప్రాంతాలు ఎత్తైనటువంటి ప్రదేశాలకు ఎక్కి కిందకు చూడకండి. ఎత్తైన ప్రదేశాలు ఎక్కుతూ పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, ఏదైనా ఆపరేటర్స్ కానీ, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆచితూచి అడుగులు వేయండి. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. విద్యార్థులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. విద్యాస్థానం మీద యోగవంతమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి చాలా కష్టపడితే కానీ మీరు విజయాన్ని సాధించలేరు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్చి 14వ తారీఖు తర్వాత శుభవార్తలు తెలిసి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మీకు అనుకూలంగా ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే నూతన ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కానీ జరుగుతాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా విదేశాలకి వీసా కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకైతే 14వ తారీఖు తర్వాత అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఆ దిశగా ప్రయత్నించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా ఉండాలి. కత్తిపీట, చాకు, పదునైనటువంటి ఆయుధాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. లాభం తగ్గిపోతుంది. కాబట్టి కొంత విసురుగా వెళ్లకుండా ఆచితూచి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కొని అమ్మే వ్యాపారస్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలని, నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులైతే ఆచితూచి అడుగులు వేయండి, తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అధికారులకి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులకి అయితే, మిలిటరీ రంగంలో ఉండేటువంటి అధికారులకైతే ఈ నెల చాలా ఛాలెంజ్గా ఉంటుంది. నిద్రాహారం లేకుండా చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎంత పని చేసినా ఏదో వెలితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులతోటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే అతి సామాన్యంగా ఉంది. ఎందువల్లంటే గురుబలం లేదు. గురుడు ఉన్నప్పటికీ కూడా ద్వితీయమందు రవి గురుడితో కలిసి ఉండడం వల్ల ధనం చేతికి అందక మీరు చేయవలసినటువంటి పనులు ఏవి సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల ఎదుటి వ్యక్తులతో మాట పడవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సేల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి సాధించగలుగుతారు. అదేవిధంగా ఆలోచనలు కూడా అధికమవుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతారు. అనుకూలంగా మారతాయి కూడా. మీరు ఎటువంటి పనులైనా సరే శాంతం చాలా అవసరము. మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. జన్మస్థాన స్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకుని కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. సూర్యాష్టకాన్ని పఠించండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.